హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో పాలతో కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుంది. చాలా సింపుల్గా ఎటువంటి మసాలాలు వేయకుండా ఈ కర్రీ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకుని 2-3 పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత సన్నగా తరిగిన ఒక 7-8 ఉల్లిపాయలు ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ వేసేసుకుంటే మనకి ఆనియన్స్ బేగా ఫ్రై అవుతాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆనియన్స్ చాలా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. అలానే మిక్సీ పట్టకండి. మిక్సీ పెడితే ఆ పేస్ట్ అంత బాగోదు కర్రీకి. చిన్న పీసుల కింద కట్ చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకోండి. మనం వేసుకునే దాని మీద ఒక 1/2 స్పూన్ ఎక్కువే వేసుకోవాలి. ఎందుకంటే పాలుతో కుక్ చేస్తాం కాబట్టి కర్రీ చప్పదనం వచ్చేస్తుంది. తర్వాత ఒక 1/2 లీటర్ పాలు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు అన్నవి చిక్కగా ఉండేలా చూసుకోవాలి. వాటర్ కలిపిన పాలు వేస్తే అంత టేస్ట్ ఉండదు. పాలు పోసాక మనం మధ్య మధ్యలో కర్రీని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ కర్రీలో మనం సాల్ట్ అన్నది ముందే వేసుకోవాలి. కర్రీ దింపేటప్పుడు వేద్దామని అనుకోకండి. ఎందుకంటే కర్రీలో సాల్ట్ వేయడం వల్ల పాలు ఇరుగుతాయి. పాలు ఇరిగితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. తర్వాత 2-3 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత 4-5 రెబ్బల వెల్లుల్లిపాయలు కూడా కచ్చాపిచ్చా నలుపుకుని కర్రీలో వేసుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్లో కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే కర్రీలోనే వేసాను. మీరు ఆయిల్లో వేసుకోవాలంటే పచ్చిమిర్చి వేసినప్పుడు ఇవి కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం కర్రీలో వేసిన పాలు కొంచెం కొంచెం ఇరుగుతున్నవి. ప్యాన్కి అడుగున అంటుకుంటూ ఉన్నాయి. కాబట్టి మనం కర్రీని తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు భాగం అంతా మాడిపోయి పైన కర్రీ అలా ఉండిపోతుంది. టేస్ట్ అంత బాగోదు. అంతే, ఈ కర్రీని దగ్గర పడ్డాక దింపేసుకోవడమే. మనం ఎటువంటి మసాలాలు అసలు ఏమి స్పైసెస్ ఏమి యాడ్ చేయలేదు. జస్ట్ పాలతోనే కర్రీ వండుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేయకూడదు. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఇంకా కర్రీ దింపేసుకునే ముందు కొంచెం పాల మీద మీగడ తీసుకుని కర్రీ పైన వేసుకోవాలి. ఈ మీగడ అన్నది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఒక్కొక్కరికి మీగడ ఉంటే అంత ఇష్టపడరు కాబట్టి.